హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. కార్ దిగి వచ్చిన కైలాష్ ఇంటికి తాళం వేసి ఉండడం చూశాడు. వేద, ఇంటికి తాళం ఉన్నట్టుంది, ఎవరెళ్ళిది అని అడిగాడు. వేద ఏం సమాధానం చెప్పకుండా కార్ దగ్గరికి నడిచి డోర్ తెరుచుకుని కూర్చుంది. కైలాష్కి ఏం జరిగిందో అర్థం కాలేదు. అయినా తను కూడా కార్ దగ్గరికి వెళ్ళాడు. కార్ స్టార్ట్ చేస్తూ అడిగాడు, వేద ఎక్కడికి అని. ఇంటికి అంది ముభావంగా. వేదకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్నయ్య కూడా ఇప్పుడు ఇంట్లో లేడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. తన దగ్గర కీస్ కానీ ఫోన్ కానీ డబ్బులు కానీ లేవు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలా అని దీర్ఘంగా ఆలోచిస్తోంది వేద. కైలాష్ వేద ఆలోచనలో ఉండడాన్ని గమనించాడు. అతనికి వేద సమస్య ఏంటో అర్థం కావట్లేదు. ఆ అమ్మాయిని అడుగుదామనుకున్నాడు, కానీ ఆలోచన నుండి కదిలించలేకపోయాడు. ఈలోగా కార్ ఇంటికి చేరుకుంది. కార్ ఇంటికి రావడం కూడా వేద గమనించలేదు. కార్ ఇంట్లోకి వచ్చేసిన కదలని వేదాని చూసి అన్నాడు కైలాష్, వేద ఇల్లు వచ్చేసింది. ఓ సారీ అని చెప్పి కార్ దిగేసింది. వేద ప్రవర్తన కైలాష్కి ఆశ్చర్యంగా ఉంది. కార్ని పార్క్ చేసి వచ్చాడు. తన దగ్గర తాళం లేదనే విషయం కైలాష్కి తెలియడం వేదాకి ఇష్టం లేదు. అందుకే ఏం ఆలోచించకుండా పైకి వెళ్ళిపోయింది. వేద వెళ్ళడంతో కైలాష్ కూడా ఇంటి తాళం తీసి లోపలికి వెళ్ళాడు. అయినా కిటికీ నుండి వేదాన్ని గమనిస్తూనే ఉన్నాడు. మేడ పైకి వెళ్ళడం అయితే చూశాడు, కానీ ఆ తర్వాత అతనికి వేద కనిపించలేదు. అంతేకాదు, ఎంతసేపటికి తలుపు తీసినట్టు కూడా అనిపించలేదు. ఏం జరిగిందో అని అతను పైకి వెళ్ళాడు. అక్కడ వేద బాల్కనీలో కుర్చీలో కూర్చుని కనిపించింది. వేద, ఇంత రాత్రి వేళ చలిలో ఇక్కడెందుకు, లోపలికి వెళ్ళు అన్నాడు. ఎటువంటి సమాధానం రాలేదు. వేద, చెప్పేది నీకే. అసలే అలసటతో ఉంది. దానికి తోడు ఇంట్లోకి వెళ్ళడానికి కూడా లేకుండా ఉంది. దానికి తోడు కైలాష్ తనని ఒంటరిగా వదలకపోవడంతో వేదాకి చిరాకొచ్చింది. కైలాష్తో కాస్త గట్టిగానే అంది, కైలాష్, నీకింతకు ముందే చాలాసార్లు చెప్పాను వేద అని పిలవద్దు అని. అయినా నేనేం చేస్తే నీకెందుకు, ఎక్కడుంటే నీకెందుకు? నా విషయాలలో నీ జోక్యం అనవసరం. నువ్వు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో. సరే, నీ ఇష్ట ప్రకారమే వెళ్ళిపోతాను, కానీ ఇది నువ్వు ఇంట్లోకి వెళ్ళాక, అలా కాకుండా మొండిగా ఇక్కడే కూర్చుంటానంటే మాత్రం నువ్వేమైనా అను, నేను ఇక్కడి నుండి కదిలేది లేదు. ఇంకా లాభం లేదనుకుని విసురుగా చెప్పింది వేద. నా దగ్గర ఇంటి తాళాలు లేవు. అతనికి విషయం అర్థమైంది. సరే, ఈ పూటకి కింద పడుకో, రేపు పొద్దున్నే వెళ్ళి తాళం తెచ్చుకోవచ్చు. అవసరం లేదు. సంవేద, మొండిగా చేయకు, ఇక్కడ చలి ఎక్కువగా ఉంది. నా మాట విను, కిందికి రా. పర్వాలేదు, నాకు బాగానే ఉంది, నేను రాను. వేద మొండిగా వాదించడంతో ఇంక ఇలా కాదని వేద వెనకాలగా వచ్చి 2 చేతుల మధ్య చిన్న పిల్లని ఎత్తినట్టు ఎత్తుకుని కిందకు తీసుకొచ్చాడు. వేదకి ఏం జరుగుతుందో తెలిసే లోపే తను కైలాష్ చేతుల్లో ఉంది. ఏం చేస్తున్నావు, వదులు అని అరిచింది గట్టిగా. అంత గట్టిగా అరవకు, అసలే రాత్రి అయింది. ఇప్పుడు నువ్వు ఇలా అరిచావంటే బాగుండదు, అందరూ తప్పుగా అనుకుంటారు అని నవ్వుతూ. చూడు ఎంత నిశ్శబ్దంగా ఉందో, ఇక్కడ నీ అరుపులు తప్ప ఏం వినిపించట్లేదు అంటూ కిందకు తీసుకుని వచ్చి తన రూమ్లో దింపాడు. ఏంటిది, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి అంటూ బయటకు రాబోయింది. వేద ఇలాంటిది ఏదో చేస్తుందని తెలిసే రూమ్లోకి రాగానే తలుపు గడియ వేసేశాడు కైలాష్. వేద, నా మాట విని అరవకుండా ఇవాళ రాత్రికి ఇక్కడ పడుకో, రేపు పొద్దున్నే వెళ్దువు. కానీ ఈ డ్రెస్తో పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందేమో, చెల్లెలది డ్రెస్ ఏదైనా ఉందేమో తీసుకుని వస్తాను, అది వేసుకుని పడుకో అంటూ వేద చెప్పేది వినిపించుకోకుండా తలుపు బయట గొల్లం పెట్టి వెళ్ళిపోయాడు. కోపంగా ఉన్నా ఇంకా చేసేది ఏమీ లేక ఊరుకుంది వేద. డ్రెస్ ఇచ్చి మళ్ళీ గది తలుపు దగ్గరికి వేసి బయట గొల్లం పెట్టి వెళ్ళాడు కైలాష్. వేదాకి ఆ డ్రెస్ తీసుకోవడం కానీ అక్కడ పడుకోవడం కానీ అసలు ఇష్టం లేదు. అందుకే అలా మంచం పైన కూర్చుంది. కానీ పొద్దుటి నుండి అలసిన శరీరం ఎప్పుడు నిద్ర పట్టిందో, ఎప్పుడు పడుకుందో వేదాకే తెలియలేదు. కనీసం బట్టలు కూడా మార్చుకోకుండా పడుకుంది. ఒక అరగంట వరకు చూశాడు కైలాష్. గదిలో నుండి ఏం శబ్దాలు రాకపోయేసరికి గది దగ్గరికి వెళ్ళి తలుపు తీసి చూశాడు. గదిలో వేద పడుకుని ఉంది. వేదాకి దగ్గరగా వెళ్ళాడు. ఆ మొహంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. అలా వేద తన గదిలో తన మంచం మీద పడుకోవడం కైలాష్కి ఒక మధురమైన అనుభూతిలా ఉంది. నెమ్మదిగా మంచం దగ్గరికి వెళ్ళి వేద నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ సందర్భం, ఆ అనుభూతి తన గుండెల్లో పదిలపరుచుకున్నాడు. నెమ్మదిగా బయటకు వచ్చి తలుపు దగ్గరికి వేసి వచ్చి బయట హాల్లో సోఫాలో పడుకున్నాడు. ఆ మరుసటి రోజు ఉదయం లేచి స్నానం చేసి టిఫిన్ చేసే పనిలో పడ్డాడు. ఇంట్లో అందరూ రాధా వాళ్ళ స్నేహితురాలి కొడుకు పెళ్లికి వెళ్ళారు. కైలాష్ని కూడా రమ్మన్నారు, కానీ ముఖ్యమైన ఆపరేషన్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాడు. వాళ్ళు ఈరోజు సాయంత్రానికెల్లా వస్తారు. టిఫిన్ తయారు చేసి వేద లేచిందో లేదో చూద్దామని వెళ్ళాడు. నెమ్మదిగా
గది తలుపు తీసి లోపలికి వెళ్ళాడు. మంచి నిద్రలో ఉన్నట్టుంది. నిద్రలో ఏదైనా మంచి కల వచ్చిందేమో. ఆమె పెదవులు సన్నగా నవ్వుతున్నాయి. తనని చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. ఇంతలో వేదాకి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా కైలాష్ కనిపించాడు. అంతే, తను ఎక్కడుందో కూడా మర్చిపోయి గట్టిగా అరిచింది, ఆ అని. ష్, అరవకు అన్నాడు కైలాష్. నువ్వేంటి ఇక్కడ నా రూమ్లో అంది వేద. కైలాష్కి వేదాన్ని కొంచెంసేపు ఏడిపిద్దామనిపించింది. మీ రూమ్ ఏంటి మేడం, మర్చిపోయారా? రాత్రి మీరు ఇక్కడికి వచ్చారు కదా, అయినా ఇంకా మీ రూమ్ నా రూమ్ ఏంటి మేడం, ఇది మన రూమ్. మన రూమ్ ఏంటి, పిచ్చి పిచ్చిగా ఉందా? అరే, నీకెలా తెలుసు? నేను ఇలా చూస్తుంటే నాకు నిజంగానే పిచ్చి పిచ్చిగా ఉంది. షటప్, అసలు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. ఇది బాగుంది, ఇది నా రూమ్ అని చెప్పానుగా, నా రూమ్ని వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను అన్నాడు. అంటే రాత్రంతా ఇక్కడే ఉన్నానా అంది అయోమయంగా. అరే, ఇందులో అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది, నువ్వు నా భార్యవేగా, అయినా భార్యాభర్తలు ఒక రూమ్లో ఉండడం తప్పని నేనెక్కడా వినలేదే అన్నాడు కైలాష్ కొంటెగా. అంతే, ఆ మాటలకి వేదకి చాలా కోపం వచ్చింది. మంచం మీద ఉన్న దిండు తీసి కైలాష్ పైకి విసిరేసింది. తనదాకా వచ్చిన దిండుని తనకి తగలకుండా పక్కకి తప్పుకున్నాడు కైలాష్. అది జరగని పని. నేనిక్కడ ఈ ఇంట్లో ఉండేది ఇంకో 9 నెలలు. ఆ విషయం గుర్తుపెట్టుకో. మళ్ళీ ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుండదు అంది వేలు చూపిస్తూ. అబ్బా, అంత కోపంగా మాట్లాడుకో. అంత కోపంలో ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? ఇలా ఇంకొక క్షణం ఉన్నా వచ్చి ముద్దు పెట్టేసుకుంటా, ఆ తర్వాత నీ ఇష్టం కవ్వింపుగా అన్నాడు కైలాష్. అంతే, ఆ మాటలకు వేద తిట్టుకుంటూ మొహం పక్కకి తిప్పుకుంది. సరే కానీ తొందరగా వెళ్ళి స్నానం చేసి వస్తే టిఫిన్ తిని మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తాళం తెచ్చుకుందువు గాని అన్నాడు కైలాష్. ఏంటి, ఇక్కడ స్నానం చేసి టిఫిన్ తినాలా? అంత లేదు, నేను వెళ్తున్నా ఇప్పుడే. ఏంటి ఇలాగా? ఇలా వెళ్ళావంటే బయట అందరూ నీ వెంటే పడతారు. కావాలంటే అద్దంలో నీ మొహం ఒకసారి చూసుకో అన్నాడు. అవసరం లేదు, నేను వెళ్తున్నా. సరే అయితే, మరి నువ్వు ఇలాగే మొండిగా చేస్తే నిన్నటిలాగానే ఎత్తుకుని బాత్రూమ్ దాకా తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు. ఏంటి, అసలు అంతా నీ ఇష్టమేనా? ఏమనుకుంటున్నావు అసలు నీ గురించి నువ్వు? వేద అలా మాట్లాడుతూ ఉండగానే కైలాష్ వేద దగ్గరికి రావడం మొదలుపెట్టాడు. అంతే, ఏం మాట్లాడకుండా వేద బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. కైలాష్ నవ్వుకుంటూ గది బయటికి వెళ్ళి తలుపు దగ్గరికి వేశాడు. వేద స్నానం చేసి బయటకు వచ్చింది. నిన్న కైలాష్ ఇచ్చిన డ్రెస్ వేసుకుంది. అప్పటికే ఉదయం 9 అయింది. ఇంతలో కైలాష్ వచ్చాడు. గుడ్, రెడీ అయిపోయావా? పద, టిఫిన్ తినేసి కస్తూరి వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నాడు కైలాష్. అబ్బా, ఇప్పుడు ఇక్కడ టిఫిన్ కూడా తినాలా అనుకుంది. వద్దని చెప్దామనుకుంది, కానీ దానివల్ల ప్రయోజనం ఉండదని నిన్న రాత్రి నుండి జరిగిన సంఘటనల వల్ల తెలిసింది. అందుకే ఏం మాట్లాడకుండా కైలాష్ వెనకే నడిచింది. టిఫిన్ తిన్నాక అన్నాడు కైలాష్. వేద, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయి, నేను డ్రెస్ మార్చుకుని వచ్చేస్తా. నన్ను ఎక్కడ డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి ఫోన్ ఇస్తే చాలు, ఒక కాల్ చేసుకుని ఇస్తా. కైలాష్ బాగా ఆలోచించాడు. ఇప్పుడు ఫోన్ ఇస్తే ఖచ్చితంగా కస్తూరికి ఫోన్ చేసి రమ్మంటుంది. ఇంకా అప్పుడు తను డ్రాప్ చేయడానికి వీలుండదు. దాంతో తనతో మాట్లాడే అవకాశం కూడా మళ్ళీ ఇప్పట్లో రాదు. అప్పుడు తను రాత్రి అనుకున్నదంతా వృధా అయిపోతుంది. అందుకే వేదాతో ఇలా అన్నాడు. ఇప్పుడు ఎందుకు ఫోన్ నీకు? కస్తూరికి ఫోన్ చేసి పిలవడానికి కదా. నిన్నంతా తను ఎంగేజ్మెంట్లో అలసిపోయి ఉంటుంది. ఇంకా ఇక్కడికి పిలిచి తను ఇబ్బంది పెడతావా? అవసరం లేదు, నేను దించేస్తానులే, బయలుదేరు. ఒక్కసారిగా వేదాకి ఆశ్చర్యం వేసింది. తన మనసులో విషయం అతడికెలా తెలిసిందా అని. అతడు చెప్పింది కూడా నిజమే అనిపించింది. నిన్నంతా అలసిపోయి ఉంటుంది. తనకి ఈ విషయం తెలిసిందంటే కంగారు పడుతుంది. అసలే అది వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. తనకి ఫోన్ చేయడం కన్నా అక్కడికే వెళ్ళి మనిషి అన్నయ్యని తీసుకెళ్లడం మంచిది అనుకుంది. కైలాష్ కారు తీసుకుని వేద పక్కన ఆపాడు. కార్ డోర్ తీసి రా ఎక్కు అన్నాడు. వేద కార్ ఎక్కింది. కైలాష్ కార్ స్టార్ట్ చేయబోయేలోగా అక్కడికి మనీష్ వచ్చాడు. మనీష్ని చూడగానే వేద కైలాష్ బండి దిగేసింది. కైలాష్కి మనీష్ని చూడగానే ఆ క్షణంలో చాలా బాధ కలిగిందనే చెప్పాలి. తను రాత్రంతా బాగా ఆలోచించాడు, ఎలాగైనా వేదతో ఒంటరిగా మాట్లాడాలని. ఎలాగో తన బండి పంచర్ అయింది కాబట్టి పొద్దున్నే తను వేదాన్ని దింపడానికి తీసుకుని వెళ్దాం అనుకున్నాడు. అప్పుడు వేదతో ఒంటరిగా మాట్లాడదాం అనుకున్నాడు. కానీ వేద ఆ అవకాశం ఇస్తుందో లేదో అని అనుకున్నాడు. కానీ అనుకోకుండా పొద్దున్నే ఆ అవకాశం వచ్చేసరికి చాలా ఆనందపడ్డాడు.
దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అనుకున్నాడు. అందుకే వేదాన్ని కస్తూరి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళకముందు ఎక్కడికైనా తీసుకెళ్ళి కొంచెంసేపు మాట్లాడి అసలు ఆ రోజు జరిగిన విషయం, తను వేదాన్ని అపార్థం చేసుకున్న విషయం పూర్తిగా చెప్తామనుకున్నాడు. ఆ రోజు తను చాలా తొందరపడ్డాడని, దానికి క్షమించమని అడుగుదామనుకున్నాడు. అంత తొందరగా వేద తనని క్షమించదన్న నమ్మకం కైలాష్కి లేదు. కానీ కనీసం జరిగిన విషయం ఇది అని దానికి తను చాలా పశ్చాత్తాప పడుతున్నాడని చెబుదామనుకున్నాడు. కానీ ఈలోపు మనీష్ రావడంతో అంతా తారుమారైందనే చెప్పాలి. మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. హాయ్ అన్నయ్య అంది ఆశ్చర్యంగా. హాయ్, ఏంట్రా ఇది? నిన్న నువ్వు నీ హ్యాండ్ బ్యాగ్ మా ఇంట్లోనే మర్చిపోయావు. పొద్దున ఏదో పని మీద ఇంటికెళ్ళి చూస్తే నీ బ్యాగ్ మా ఇంట్లోనే ఉండిపోయింది. ఫోన్ ఒకటే రింగ్ అవుతోంది. తీసి చూస్తే కస్తూరి చేస్తోంది. ఈ విషయం చెప్తే పర్సు నీకిచ్చేదాకా నన్ను చంపేసింది. రాత్రి నువ్వు ఫోన్ చేస్తావని చాలాసేపు ఎదురు చూసింది. నువ్వు చేయకపోయేసరికి కంగారు పడింది. పొద్దుటి నుండి నీకే ఫోన్ చేస్తోంది. ఎంతసేపటికి నువ్వు ఫోన్ తీయలేదు. తీరా నేను ఏదో పని మీద ఇంటికి వెళ్తే అక్కడ కనిపించింది అంటూ పర్సు ఇచ్చాడు. కొంతసేపు ఉండి కైలాష్తో మాట్లాడి వెళ్ళిపోయాడు. కైలాష్ హాస్పిటల్కి వెళ్ళాడన్న మాటే కానీ అతని మనసులో లేదు. నిన్న రాత్రి నుంచి జరిగిన సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి గుర్తొచ్చి మనసుని కలవరపెడుతున్నాయి. తను అనుకున్నట్టు పొద్దున్నే వేదతో మాట్లాడుంటే బాగుండునని పదే పదే అనిపిస్తోంది. ఇప్పటిదాకా ఏమో కానీ నిన్న రాత్రి వేద వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి తనని వాళ్ళ ఇంట్లో ఉంచుకోవాలనే కోరిక బలపడుతోంది. హాయ్ కైలాష్ అంటూ జాహ్నవి వచ్చింది కైలాష్ రూమ్లోకి. కైలాష్ నుంచి ఏం సమాధానం రాకపోయేటప్పటికీ తన 2 చేతులు కైలాష్ కళ్ళ ముందు పెట్టి ఆడించింది. హాయ్ అంటూ. ఓహ్ హాయ్, ఎప్పుడొచ్చావు? ఎప్పుడు వచ్చావా? నేను రూమ్లోకి వచ్చింది కూడా చూడకుండా ఏం ఆలోచిస్తున్నారు ఇంతసేపు? ఏం లేదులే, నీ రౌండ్స్ అయిపోయాయా అన్నాడు కైలాష్. అయిపోయాయి. మీవి? ఇంకా వెళ్ళలేదు, వెళ్ళాలి. ఇందాకే వచ్చా. వస్తూనే ఆలోచనలో కూరుకుపోయారు అంతేనా అంది జాహ్నవి. కైలాష్ చిన్నగా నవ్వాడు. అదేం లేదులే అని రౌండ్స్కి వెళ్ళాడు. జాహ్నవి ఆ హాస్పిటల్లో కొత్తగా 6 నెలల ముందు వచ్చి చేరింది. కైలాష్ కన్నా 2 సంవత్సరాలు చిన్నది. జనరల్ చెకప్స్ అవి ఎక్కువగా చూసుకుంటుంది. జాహ్నవికి కైలాష్ అంటే చాలా ఇష్టం. కానీ ఆ విషయం ఇప్పటిదాకా కైలాష్కి చెప్పలేదు. ఎలా చెప్తామా అని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తోంది. కానీ అవకాశం దొరకడం లేదు. వెళ్తున్న కైలాష్ని చూస్తూ కూర్చుంది జాహ్నవి. రౌండ్స్ పూర్తి చేసుకుని వచ్చాడు కైలాష్. ఇంతలో లంచ్ టైం అయింది. ఆ రోజు లంచ్ తేకపోవడం వల్ల క్యాంటీన్కి వెళ్ళాడు కైలాష్. అప్పటికే అక్కడ జాహ్నవి ఉంది. కైలాష్ని చూసి పలకరించింది. ఏంటి, ఇవాళ లంచ్ తెచ్చుకోలేదా? లేదు, అమ్మ వాళ్ళు ఊరిలో లేరు, అందుకే. హాయిగా పెళ్లి చేసుకుంటే ఏ బాధ ఉండదు కదా అని చిన్నగా నవ్వి ఏమైనా తెచ్చుకుంటా ఉండు అని చెప్పి ఫుడ్ తీసుకోవడానికి వెళ్ళాడు. ఫుడ్ తెచ్చుకుని జాహ్నవి కూర్చున్న చోటికి వచ్చి కూర్చున్నాడు. భోజనం చేస్తుండగా కైలాష్ ఫోన్ మోగింది. చూస్తే చందన ఫోన్ చేస్తోంది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. హాయ్ అన్నయ్య, నాకు కంపెనీ నుండి మెయిల్ వచ్చింది, జాయినింగ్ డేట్ ఇచ్చారు అంది. ఓహ్ కాంగ్రాట్స్. ఎప్పుడు జాయిన్ అవ్వమన్నారు అడిగాడు కైలాష్. సోమవారం నుండి. ఓ, అయితే ఈ ఆదివారం వరకే ఫ్రీ అన్నమాట. ఇంతకీ ఆ అన్నయ్యకి ఫోన్ చేసావా? చేశాను. తను గుంటూరు వెళ్ళిన పని అయిపోయిందంట. భోజనం చేసి బయలుదేరి ఇక్కడికి వస్తా అన్నాడు. అన్నయ్య రాగానే మేమందరం కలిసి ఇక్కడి నుండి బయలుదేరుతాం. సరే మరి, బాయ్ చెప్పి ఫోన్ పెట్టేశాడు. కైలాష్ ఫోన్ పెట్టేశాక అడిగింది జాహ్నవి. కంగ్రాట్స్ చెప్తున్నారు, ఏమైనా గుడ్ న్యూసా? అవును, మా చెల్లికి జాబ్ వచ్చింది. ఓ కంగ్రాట్స్. నా తరపున కూడా ఒక గుడ్ న్యూస్. ఏంటి అన్నట్టు చూశాడు కైలాష్. మా అన్నయ్యకి పెళ్లి ఫిక్స్ అయింది. ఓ కంగ్రాట్స్. సో ఈ 2 శుభ సందర్భాలు పురస్కరించుకుని నేను నీకు పార్టీ ఇస్తాను. పార్టీయా? ఇప్పుడు అలాంటివేం వద్దులే జాహ్నవి. అలా కాదు, ఇది నేను సరదాగా ఇస్తున్నా. మీ చెల్లెలి ఒకేషన్కి మా అన్నయ్య ఒకేషన్కి మనం సెలబ్రేట్ చేసుకుందాం. మీరు కాదనకూడదు. జస్ట్ లంచ్కి వెళ్దాం ఈ శనివారం, ఓకేనా? ఆమె అంతగా అడిగేసరికి కాదనడానికి రీజన్ కనపడలేదు కైలాష్కి. సరేలే వెళ్దాం. జాహ్నవి మనసులో ఉన్న ఉద్దేశం వేరు. కైలాష్తో ఒంటరిగా దొరికే సమయం కోసం ఆమె చాలా రోజుల నుండి ప్రయత్నిస్తోంది. ఆమె మనసులో ఉన్న మాటని అతనికి చెప్పాలని ఎన్ని రోజుల నుండి అనుకున్నా కైలాష్తో ఏకంగా మాట్లాడే అవకాశం తనకి దొరకట్లేదు. అందుకే అనుకోకుండా దొరికిన అవకాశాన్ని వదలదలుచుకోలేదు. ఆ రోజు శనివారం. వేద ఉదయమే బయలుదేరింది ఆబిడ్స్లో ఉన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి. వాళ్ళ అన్నయ్య పేరు హరి. అతనికి పెళ్ళయి 7 సంవత్సరాలు అయ్యింది. వాళ్ళ ఆవిడ పేరు మాలతి.
వాళ్ళకి ఒక పాప ఉంది. ఆ అమ్మాయి పేరు రేవతి. వాళ్ళకి 3 డిపార్ట్మెంట్ స్టోర్స్ ఉంది. అందులో హరి ఒకటి చూసుకుంటాడు, మిగతా 2 అతని కింద పనిచేసే వాళ్ళు చూసుకుంటారు. వేద వాళ్ళ ఇంటి గేటు తీయగానే రేవతి పరిగెత్తుకుంటూ వచ్చింది. అక్క అంటూ. హాయ్ రేవా, ఎలా ఉన్నావు? బాగున్నానక్క. ఇంతలో మాలతి వచ్చింది. ఎలా ఉన్నావమ్మా అంది మాలతి. బాగున్నాను వదినా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను, రా లోపలికి. వదినా, అన్నయ్య ఏడి? స్టోర్స్కి వెళ్ళారు. అది సరే కానీ టిఫిన్ చేస్తావా? ఆకలేస్తుంది, చేస్తాను. ఏంటి వదినా టిఫిన్ ఇవాళ? నువ్వు వస్తావని తెలుసుగా, అందుకే నీకు ఇష్టమని ఉప్మా పెసరట్టు చేశా. వావ్, నిజంగానా? వింటుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. రా మరి, నీదే ఆలస్యం. ఇప్పుడే కాలు కడుక్కుని వస్తా అంది. టిఫిన్ చేశాక కొంచెం సేపు వాళ్ళ వదినతో కబుర్లు చెప్పింది. కస్తూరి ఎంగేజ్మెంట్ గురించి చెప్పింది. వదిన, మొన్న కస్తూరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంత బాగా జరిగిందో తెలుసా? వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో జరిగింది. కనీసం 200 మంది వచ్చారు ఎంగేజ్మెంట్కి. పెళ్ళికి కనీసం 700 మంది దాకా వస్తారంట. ఆంటీ చెప్పారు. పెళ్లి కొడుకు వాళ్ళు ఎంగేజ్మెంట్కి పెట్టిన చీర చాలా బాగుంది. అది కట్టుకోగానే కస్తూరిని చూడడానికి 2 కళ్ళు చాలలేదు. ఆ చీరలో ఎంత బాగుందో. అసలు దానికోసమని ఆ చీరని అబ్బాయి సెలెక్ట్ చేశాడంట. చాలా మంచి టేస్ట్ ఉంది ఆ అబ్బాయికి. అవును మరి, మీ కస్తూరి లాంటి అమ్మాయిని ఎంచుకున్నప్పుడే ఆ అబ్బాయి టేస్ట్ గురించి తెలిసిపోయింది. ఇంకా ప్రత్యేకంగా చెప్పేదేముంది చెప్పు. అవుననుకో. అసలు ఇవాళ మాలతిని వేదాని అడుగుదామనుకుంది పెళ్లి గురించి తన అభిప్రాయం ఏంటి అని. ఎందుకంటే హరి తనకి తెలిసిన వాళ్ళ అబ్బాయి గురించి చెప్పాడు. తను చాలా మంచివాడని, ఆ అబ్బాయికి వేదాన్ని ఇస్తే బాగుంటుందని చెప్పాడు. ఆ అబ్బాయి పేరు ప్రదీప్. ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. వేదాకి ఇంకా ఆ విషయం చెప్పలేదు. ప్రదీప్కి మాత్రం చెప్పాడు, ఇలా తనకి చెల్లెలి వరుస ఒక అమ్మాయి ఉందని. ఆ అమ్మాయి చాలా మంచిదని, ఇవాళ మధ్యాహ్నం లంచ్కి తీసుకుని వస్తా అని, అక్కడ కలిసి మాట్లాడుకుని అభిప్రాయాలు తెలుసుకోవచ్చని ప్రదీప్కి చెప్పి ఒప్పించాడు. ప్రదీప్ కూడా దానికి ఒప్పుకున్నాడు. ఇంకా ఆ విషయం వేదాకి చెప్పలేదని వీలు చూసుకొని చెప్తామని చెప్పాడు. మాలతితో చెప్పి వేదాకి చెప్పమన్నాడు. అందుకే మాలతి వేదాని పొద్దున్నే రమ్మంది వాళ్ళ ఇంటికి. అసలు విషయం ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తున్న సమయంలో వేద కస్తూరి ఎంగేజ్మెంట్ విషయం చెప్పడంతో ఆ అవకాశం జార విడిచదలుచుకోలేదు మాలతి. వేదకు జరిగిన పెళ్లి గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళకే కాదు, కస్తూరికి, వాళ్ళ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. అందుకే అడిగింది. అది సరే కానీ నీ ఫ్రెండ్ పెళ్ళి కూడా అయిపోతుంది. మరి నువ్వెప్పుడు చేసుకుంటావు పెళ్ళి? ఆ మాట వినగానే వేద డల్గా అయిపోయింది. అప్పటిదాకా ఉత్సాహంగా చెప్తున్న విషయాలు ఆపేసింది. ఏం మాట్లాడకుండా చూస్తోంది. ఏంటి, ఏం మాట్లాడావు? ఏం లేదు, ఏదో ఆలోచిస్తున్నా. ఏంటి, పెళ్ళి గురించి అడగగానే ఆలోచనలా? నీకెలాంటి వాడు కావాలో చెప్పు, అలాంటి వాడినే చూద్దాం. ఎలాగో రేపు మీ కస్తూరి పెళ్ళి జరుగుతుందిగా, అప్పుడు నీకు ఇష్టమైన వాడిని, నీకు నచ్చిన వాడిని చూసుకున్నావనుకో, హ్యాపీగా నీ పెళ్ళి కూడా జరిపించేయచ్చు. ఏమంటావ్ అంది. అసలు ఏం చెప్తుందా అని సైలెంట్గా ఉండిపోయింది వేద. ఏంటి, ఏం మాట్లాడవు? ఎవరినైనా ప్రేమించావా? అదేం లేదు దినా. అయితే నీకు నచ్చిన వాడు ఎలా ఉండాలి చెప్పు. నేను అసలు ఆ విషయం గురించి ఏం ఆలోచించలేదు దినా. అయినా ఆ విషయం గురించి మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇంకా లాభం లేదని అసలు విషయంలోకి వచ్చింది. ఇంకెప్పుడు తర్వాత? ఎప్పుడు అడిగినా ఇలాగే మాట దాటేస్తున్నావు. ఇంకా అదేం కుదరదు, ఇవాళ చెప్పాల్సిందే. ఇంకా బెట్టు చేస్తే వదినికి అనుమానం వస్తుందేమో అని భయపడింది వేద. అందుకే నోటికొచ్చిందేదో చెప్పేసింది. ఏముందొదిన, మామూలుగా అందరూ కోరుకునేదే మంచి జాబ్ చేస్తూ ఉండాలి, మంచివాడై ఉండాలి. అంతేనా? ఇంకేం అక్కర్లేదా? అంతే అంది. వేద అసలు ఉత్సాహం చూపించకుండా అంత ముభావంగా చెప్పేసరికి అసలు విషయం చెప్పలేకపోయింది మాలతి. సరే కానీ ఇవాళ మధ్యాహ్నం లంచ్కి బయటకు వెళ్తున్నాం. బయటకా? ఎక్కడికి? అది సర్ప్రైజ్. సరేలే. ఇంతలో రేవతి వచ్చింది. అక్క అంటూ. అక్క, నిన్న మా స్కూల్లో ఏం జరిగిందో తెలుసా అంటూ స్కూల్ విషయాలు చెప్పడం మొదలుపెట్టింది. మాలతి హరికి ఫోన్ చేసి వేద వచ్చిన విషయం చెప్పింది. హరి అడిగాడు, చెప్పావా విషయం వేదాకి? లేదు, కుదరలేదు. సరేలే, అయితే హోటల్లో కూడా వేద ముందు విషయం బయటపెట్టకు. నాకు తెలిసిన అబ్బాయిలాగే పరిచయం చేద్దాం. ఇంటికి వచ్చాక విషయం అడగొచ్చు. సరే అలాగే అంటూ ఫోన్ పెట్టేసింది. హరి ప్రతాప్కి ఫోన్ చేసి హోటల్ పేరు చెప్పాడు, ఎక్కడ కలవాలనుకుంటున్నారో. అప్పుడు అడిగాడు ప్రదీప్, వేదాకి విషయం చెప్పారా అని. లేదు ప్రదీప్, కుదరలేదు. హోటల్లో మామూలుగా మాట్లాడుకుందాం, ఇంటికి వెళ్ళాక విషయం చెప్తాను. సరే అలాగే, నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను.
సరే అయితే నేను కూడా ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి బయలుదేరి అక్కడి నుంచి డైరెక్ట్గా 1 గంటలో వచ్చేసాను. సరే మరి ఉంటాను అని ఫోన్ పెట్టేసి బయలుదేరాడు ప్రదీప్. ప్రదీప్ హోటల్కి చేరుకున్నాడు. కార్ని పార్క్ చేయడానికి పార్కింగ్ లాట్కి వెళ్ళాడు. పార్క్ చేసి వస్తుండగా హాయ్ ప్రదీప్ అని వినిపించి వెనక్కి తిరిగి చూశాడు. హాయ్ కైలాష్ అన్నాడు సంతోషంగా. హాయ్ ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. బై ది బై తను నా కొలీగ్ చాహ్నవి. హాయ్ హాయ్ అంది చాహ్నవి. ఒక్కడివే వచ్చినట్టున్నావు, నీకు అభ్యంతరం లేకపోతే మాతో జాయిన్ అవ్వచ్చు. ఆ మాటతో చాహ్నవి డల్గా అయిపోయింది. కైలాష్కి లంచ్ పార్టీ ఇచ్చేటప్పుడు వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి లంచ్లో తన ప్రేమ విషయం చెప్దామనుకుంది. కానీ ఇప్పుడు కైలాష్ ప్రదీప్ వాళ్ళని కూడా తమతో జాయిన్ అవ్వమనడంతో ఈసారి కూడా తన ప్రేమ గురించి చెప్పే అవకాశం పోయింది అనుకుంది. తన భావాలను బయటికి కనపడకుండా జాగ్రత్త పడింది. ఇంకోసారి అవకాశం దొరికినప్పుడు మాట్లాడుకుతామనుకుంది. వెంటనే తేరుకుని మామూలు మూడ్లోకి వచ్చేసింది. రావడం అయితే ఒక్కడినే, బట్ తెలిసిన వాళ్ళు వస్తున్నారు. ఓహ్, ఒక్కడివే వచ్చావేమో అనుకున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే జాయిన్ అవ్వు. నాకేం అభ్యంతరం లేదు, బట్ మీకేమైనా ప్రాబ్లం ఏమో అన్నాడు ప్రదీప్. అలాంటిది ఏం లేదు, వెళ్దాంరా అన్నాడు కైలాష్. ప్రదీప్ కైలాష్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. ఇంటర్ దాకా కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత ఎవరి ప్రొఫెషన్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అయినా ఫోన్, ఫేస్బుక్ ద్వారా పరిచయంలోనే ఉన్నారు. అవును, నీ తరపున ఎంతమంది ఉన్నారో చెప్తే దానికి తగినట్టు టేబుల్ చూసుకుందాం అన్నాడు కైలాష్. ఒక 4 ఉన్నారు. మాకు దూరపు బంధువు అవుతాడు, నాకు బావ వరుస అవుతాడు తను. వాళ్ళ మిస్సెస్, కూతురు, చెల్లెలు వస్తున్నారు. ఓహో, అయితే మొత్తం 7 మంది కాబట్టి పెద్ద టేబుల్ తీసుకుందాం. ఇటు 4, అటు 4 కూర్చోవచ్చు అని చెప్పి వెయిటర్కి మొత్తం 7 మంది అని చెప్పాడు. వెయిటర్ చూపించిన టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే కైలాష్కి హాస్పిటల్ నుండి ఏదో ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అక్కడ నుండి సిగ్నల్ సరిగా లేకపోవడంతో ఫోన్ సరిగ్గా వినిపించలేదు. అందుకని బయటకు వచ్చాడు. తను బయటకు వచ్చిన 2 నిమిషాలకి హరి ఫోన్ చేశాడు ప్రదీప్కి ఎక్కడ ఉన్నారు అని. ప్రదీప్ వాళ్ళు కూర్చున్న టేబుల్ గురించి చెప్పగానే సరాసరి అక్కడికి వచ్చాడు హరి. హాయ్ హాయ్ బావా, రండి కూర్చోండి. బై ది బై తను చాహ్నవి అని నా క్లోజ్ ఫ్రెండ్ కొలీగ్. ఇప్పుడే ఫోన్ వస్తే సిగ్నల్స్ దొరకడం లేదని నా ఫ్రెండ్ బయటికి వెళ్ళాడు. సో మీకు అభ్యంతరం లేకపోతే మనం కూడా వీళ్ళతో జాయిన్ అవ్వచ్చు. నాకేం అభ్యంతరం లేదు. హలో చాహ్నవి గారు, మా మిసెస్ మాలతి అన్నాడు హరి. హలో అంది మాలతి. హలో అంటూ విష్ చేసింది చాహ్నవి. అవును, రేవా ఏది అన్నాడు ప్రదీప్. వస్తోంది. ఇక్కడి దాకా వచ్చాక పక్కన ఉన్న బొమ్మల షాప్లో బార్బీ బొమ్మ చూసింది. అది కావాలని పట్టుపట్టింది. అందుకే వేద వెళ్ళింది తనతో పాటు బొమ్మని కొనడానికి. వచ్చేస్తారు ఒక 5 నిమిషాలలో. అలాగా. వేద, రేవ బొమ్మ కొనుక్కుని హోటల్ వైపు వస్తున్నారు. ఇంతలో కైలాష్ ఫోన్ పెట్టేసి డోర్ వైపు తిరగబోతూ చూసుకోకుండా డాష్ కొట్టాడు వేదాకి. తను ఎవరికో డాష్ కొట్టాడని తెలియగానే అప్రయత్నంగా సారీ అని చెప్పేశాడు. కానీ తను సారీ చెప్పే లోపే వేద తిట్టేసింది. కళ్ళు కనిపించట్లేదా అని. ఆ గొంతు వినేసరికి తల పైకెత్తి చూశాడు. ఆ కళ్ళలో ఒక మెరుపు కనిపించింది. లోపలికి వెళ్ళాక ఒకే టేబుల్లో కూర్చుని లంచ్ చేయాలి. మన వేద ఎలా రియాక్ట్ అవుతుందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.